రైలు ప్రయాణికులకు పూర్తి స్థాయిలో భద్రతతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విషయంలో భారతీయ రైల్వేలోని తొలిసారి ఈస్ట్ కోస్ట్ వాల్తేర్ రైల్వే డివిజన్లోని వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్లో హోమ్నాయిడ్ రోబోటిక్ ఏఎస్పీ అర్జున్ను ప్రయాణికులకు పరిచయం చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమాండ్ ఏకే దుబే, ఐజీ అలోక్ బోహ్రా, డిఆర్ఎం లలిత్ బోహ్రా ఈ రోబోను ఆవిష్కరించారు. ఈ రోబోను పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికను వినియోగించి తయారు చేశారని ఈ సందర్భంగా డిఆర్ఎం లలిత బోహ్రా తెలిపారు. They are taking this path, these are their movements, and by observing these movements, it can always raise a alarm. Similarly, there are few people who come to station who do the stealing activities. So, the data coming up and data getting analyzed by AI is the theme of the day. Now, everywhere we are talking about AI, and this is one example where all these data will be analyzed by the AI, all these pictures will be analyzed, and accordingly we can raise an alarm, and the RPF which is standing at the station can immediately take action against those people. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైమ్ మానిటరింగ్ సౌకర్యాలను అమర్చడం జరిగిందని తెలిపారు. ఈ రోబో రైలు ప్రయాణికులకు స్మార్ట్ అసిస్టెంట్ గా సేవలు అందిస్తుందని తెలిపారు. ఎస్ఆర్ఎస్ విధానాన్ని ఉపయోగించి చొరబాటుదారులను గుర్తించడంతో పాటు ఇతర హెచ్చరికల సమాచారాన్ని సైతం ఆర్పీఎఫ్ అధికారులకు అందిస్తుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీని నివారించడంలో సహాయపడడం, అత్యంత అవసరమైన సమయంలో క్రౌడ్ కంట్రోల్ చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ రోబోటిక్ ద్వారా సమాచార ప్రకటనను ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో అందించబడతాయని తెలిపారు. ప్రయాణికులకు అవగాహన సైతం కల్పిస్తుందని అన్నారు.